సందర్భానికి అర్జునుడి కోసం వాడిన మాట. అంతేగాని మనల్ని అందరినీ యుద్ధం చేయమని చెప్పలే భగవంతుడు. ఆ పని చేయదు ఎవరు కూడా. భగవంతుడు చెప్పాడు యుద్ధేశ్వ విగతజ్వర అన్నాడు. కాబట్టి మేమందరం యుద్ధం చేస్తామంటే అలా కుదరదు. ఆ యుద్ధము అనే మాటకి అర్థం ఏమిటి అంటే మన కర్తవ్యం. ఎవరెవరు ఏ ఏ పని చేయవలసి ఉందో ఆ పని వారికి యుద్ధం లాంటిది. అంతే కదా. ఆ చదువుకునే వయస్సులో వాళ్ళకి సోమారితనం, అశ్రద్ధ ఇటువంటివి రావటమే అర్జున విషాద యోగం. కానీ అదే ఒక పిల్లవాడు డిగ్రీ పూర్తి చేసియో లేకపోతే పీజీ పూర్తి చేసి లేదా చదువంతా పూర్తి చేసి ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదైనా ఇంటికో సమాజానికో పనికొచ్చే పని చేయకుండా ఎప్పుడు ఇంట్లో ఊరికే తిని పడుకుంటూ ఉంటే ఏమిట్రా ఇంత ఇలా ఉన్నాను సోంబేరిగా, వెళ్ళు ఏదైనా పని చేయి అని చెప్తాను కదా. ఆ పని చేయి అని చెప్పడం ఆ పిల్లవాడికి యుద్ధం. అవునా కదా? ఆ సమయానికి వాడికి అది యుద్ధం. అలా మనము చేయవలసిన పని చేయకపోతే అర్జున విషాద. భగవద్గీతలో భగవంతుడు ఆతిష్ఠోత్తిష్ఠ భారత, లే నిద్రలే, పడుకోదు, సోంబేరిగా ఉండద్దు అని భగవంతుడు తట్టి లేపాడు. కాబట్టి పిల్లలు యుద్ధము అనే మాటని యథాతథంగా అర్థం చేసుకోవద్దు. యుద్ధము అంటే జీవన సంగ్రామము. ఈ జీవన సంగ్రామంలో నీకు కర్తవ్యంగా ఏ పని అయితే వచ్చిందో నీ వయస్సుకి తగ్గట్టుగా, మీ ఇంటికి తగ్గట్టుగా, మీ దేశానికి తగ్గట్టుగా, నీ బాధ్యతకి తగ్గట్టుగా, నీ ధర్మానికి తగ్గట్టుగా నీకు ఏ పని అయిందో ఆ పని చేయకపోవటము అనేది తప్పు. అదే మోహము. దాన్ని మనం మానుకోవాలి. మన కర్తవ్యాన్ని అదే భగవద్గీత మనకి చెప్పేది. అంతేగాని లేదు ఇక మరి దేశం అనేది ఏముంటుంది. కాబట్టి యుద్ధము అనే మాటని అక్కడ కుస్తీ చెయ్యి, పోటీ పడు, తన్ను, కొట్టు అని కాదు భగవంతుడు చెప్పింది. భగవంతుడు యుద్ధాన్ని ఆపాలి అని శతధా సహస్రధా ప్రయత్నం చేశాడు. మనకి తెలుసు. మహాభారతం చూసారా మీరందరూ? పిల్లలు చూసారా సీరియల్? చేయతండి చూసిన వాళ్ళు, మహాభారతం చూసిన వాళ్ళు. మరి మహాభారతం దగ్గరికి వెళ్ళాడు, దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు కదా. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు తెలుసుకోలేదు. ధృతరాష్ట్రుడికి తెలియదు, దుర్యోధనుడికి తెలియదు. కాబట్టి యుద్ధం అయింది. యుద్ధం అవ్వాలి అనేది భగవంతుడి సంకల్పం కాదు. శాంతి నెలకొనాలి, వాళ్ళందరూ బాగుండాలి అనేది భగవంతుడి సంకల్పం. పోనీ ఇలాగైనా ధర్మ మార్గంలో వస్తారేమో అని ప్రయత్నం చేశాడు. వాళ్ళు రాలే.